నా పేరు డాక్టర్ పీబీకే సతీష్ అండి. నేను బీహెచ్ఎంఎస్ గ్రాడ్యుయేషన్ ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో డాక్టర్ గుర్రాజు గవర్నమెంట్ హోమియోపతి మెడికల్ కాలేజ్లో చేశాను. అది సుమారు 80 సంవత్సరాల క్రితం ఎస్టాబ్లిష్ చేసినటువంటి కాలేజ్ అది. సో నేను ఎంబీఏ ఆంధ్ర యూనివర్సిటీలో కూడా చేశాను. ప్రస్తుతం హోమియోపతి వైద్య విధానం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా అన్ని రకాలుగాను అన్ని విధాలుగాను బాగా ప్రాచుర్యం పొందిన వైద్య విధానం. దీనిలో ప్రత్యేకంగా ఏంటంటే ఎందుకు హోమియోపతి మనం ఎంచుకోవాలి, ఎందుకు మనం హోమియోపతి వైద్య విధానంలోకి వెళ్ళాలి అన్నది ఆలోచిస్తే ఫస్ట్ పాయింట్ దీంట్లో ఏంటంటే అసలు సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవండి. మందులు ఎన్ని రోజులు వాడినా ఎలా వాడినా సైడ్ ఎఫెక్ట్స్ అనేది మనకి జీరో ఫస్ట్. సెకండ్ ఏంటంటే కాస్ట్ ఎఫెక్టివ్ అంటాం. కాస్ట్ ఎఫెక్టివ్ అంటే తక్కువ ఖర్చుతో పర్మనెంట్గా పూర్తిగా నయమైనటువంటి వైద్య విధానం ఇది. మూడో పాయింట్ ఏంటంటే శారీరకమైనటువంటి జబ్బులే కాకుండా మానసికమైనటువంటి జబ్బులను కూడా నయం చేసే వైద్య విధానం ఓన్లీ హోమియోపతి వైద్య విధానం. ఫిజికల్ అండ్ మెంటల్ సిమ్టమ్స్ అంటాం, రెండింటిని తీసుకొని క్యూర్ చేస్తే పర్మనెంట్గా వాళ్ళకి ఉన్నటువంటి 10 సంవత్సరాలైనా 5 సంవత్సరాలైనా 20 సంవత్సరాలైనా సరే ఉన్నటువంటి వ్యాధులు నిర్మూలన పూర్తిగా చేయొచ్చు హోమియోపతి వైద్య విధానంలో. 4 ఏంటంటే చిన్నపిల్లలు చాలా ఈజీగా వేసుకునేటువంటి వైద్య విధానం ఇది. చాలా పిల్స్ కానీ లిక్విడ్ కానీ చాలా ఇష్టంగా తీసుకుంటారు. ఆడవాళ్ళు కూడా చాలామంది ఏంటంటే ట్యాబ్లెట్లు వేసుకోవాలా, సిరప్లు తాగాలా అని అలాంటిది ఏమీ లేకుండా చాలా సింపుల్గా ఇచ్చేటువంటి వైద్య విధానం ఇది. యాక్చువల్గా హోమియోపతి ప్రస్తుతం ఆయుష్ డిపార్ట్మెంట్లో ఒక భాగంగా ఉంది. ఇది ప్రపంచవ్యాప్తంగా అన్ని రకాలుగాను వ్యాప్తి చెందుతున్నటువంటి విధానం, శాస్త్రీయ వైద్య విధానం ఇది. సో ఇంకా చాలా చెప్పుకుంటే చాలా రకాలైనటువంటి ప్రయోజనాలు హోమియోపతి వైద్య విధానంలో ఉన్నాయి. ఎప్పటికప్పుడు అన్ని రోగాలకి కూడా అడ్వాన్స్డ్ మెడిసిన్స్ని హోమియోపతి వైద్య విధానంలో ప్రవేశపెట్టి పూర్తిగా నయం చేయడం జరుగుతుంది.